వెల్కమ్ టు రాజనీతి. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారండి. పులివెందుల్లో ఆయన కజిన్ అభిషేక్ రెడ్డి అని ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు వెళ్ళాడు. ఆ అంత్యక్రియలకు వెళ్ళిన సందర్భంగా కొంతమంది పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశారు. అదేంటంటే పులివెందుల పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పులివెందుల డిఎస్పీ, పులివెందుల సిఐలు వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు, వేధిస్తున్నారు వైసీపీ వాళ్ళని ఫిర్యాదు చేశారు. వేధించడం అంటే ఏం లేదు, ఈ వర్ర రవీందర్ రెడ్డి అని ఉన్నాడు కదా, వైఎస్ భారత్కి పిఏ, అనధికార పిఏ, ఇతను చాలా వికృతమైన పోస్టులు పెట్టాడు తెలుగుదేశం వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళందరి మీద చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. ఎవరెవరు చేయించారు, ఏం చేయించారంటే అది సజ్జల భార్గవరెడ్డి దాకా వెళ్ళింది. అట్లాగే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అంటే రాజకీయ విమర్శలు చేయకుండా వ్యక్తిగతంగా దూషణలు చేయటం, ప్రత్యర్థి పార్టీ నాయకులకు సంబంధించిన కుటుంబాల్లో మహిళల మీద చేయటం, ఇలాంటివన్నీ వెధవ పనులన్నీ చేశారు. ఈ వెధవ పనులు చేసిన వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. అది వీళ్ళకి నచ్చట్లా, జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చలా. నాయకుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా దాడులు చేయించటం, తిట్టించటం, అవతల పర్సన్ ప్రత్యర్థి వ్యక్తిత్వ హననం చేయటం, ఇలాంటివన్నీ చేయించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. వీళ్ళు మాట చెప్పిన తర్వాత ఆ డిఎస్పీని పిలిచారు, మురళీ నాయక్ అని ఆయన పిలిచి, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అంట, నీ సంగతి తేలుస్తా, ఈ ప్రభుత్వం ఉంటే ఇంకో 2 నెలలు 4 నెలలు ఉంటుంది, ఆ తర్వాత మేము వస్తాం, మేము వచ్చి ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం, గుర్తుపెట్టుకుంటాం అని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని చాలా తీవ్రంగా బెదిరించాడు. ఎస్టీ అధికారి అతను. జగన్మోహన్ రెడ్డికి అధికారులను బెదిరించడం కొత్త కాదు, గతంలో బెదిరించాడు. ఏది 14-19 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే బెదిరించాడు. చాలామంది అధికారులను పేర్లు పెట్టి బెదిరించాడు. ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, యోగానంద్ గారి దగ్గర నుంచి చాలామందిని బెదిరించాడు. మేము వస్తాం, మీ సంగతి తేలుస్తాం అన్నాడు. సో అతను నైజం తెలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా భయపడతారు ఈ రకంగా బెదిరిస్తే. ఏమవుతుందో, వీడు మళ్ళీ రేపు గెలిస్తే మన వెంట పడతాడేమో, ఏబి వెంకటేశ్వరరావు గారి లాంటి వాళ్ళనే వెంటబడి వేధించాడు అని చిన్న ఉద్యోగులకు ఉంటుంది కదా. ఇలాంటి బెదిరించే అవకాశాన్ని ఎందుకు ఇస్తారు? గతంలో కూడా ఇలాగే జరిగింది. అసెంబ్లీ తొలి సమావేశాలు, ఇతను చిత్తుగా ఓడిపోయిన తర్వాత తొలి సమావేశాల్లోనే రెచ్చిపోయాడు. అసెంబ్లీ భద్రతాధికారి మీద పేరు పెట్టి, మధుసూదన్ రావు నీ సంగతి తేలుస్తాను అని చెప్పి మాట్లాడేశాడు. అంటే ఎంత వికృతమైన, ఎంత ప్రతీకారమైన భావజాలం కలిగిన వాడు ఇతను అర్థం చేసుకోవాలి. ఇతను మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఆ తర్వాత తిరుపతి ఎస్పీ మొన్నే బదిలయ్యారు సుబ్బారాయుడు గారు. ఆయన తెలంగాణ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయన బెదిరించాడు, సుబ్బారాయుడు నువ్వు తెలంగాణ నుంచి వచ్చావు అనుకుంటున్నావు, రేపు ప్రభుత్వం మారాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా నువ్వు తెలంగాణలో ఉన్నా, అండమాన్లో ఉన్నా లాక్కొస్తావు అని చెప్పి మాట్లాడాడు. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం. ఇన్ని కామెంట్లు, డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ ఉంటే, ఈ రకంగా బెదిరిస్తూ ఉంటే ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇతని మీద కేసు ఎందుకు పెట్టరు? ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ రకంగా మాట్లాడితే ఈ పాటికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఉండేవాళ్ళు. ఆ మురళీ నాయక్ ఎస్టీ కాబట్టి. ఉద్యోగ సంఘాలు గగ్గోలెత్తే, ఉద్యోగ సంఘాలతో ప్రెస్ మీట్లు పెట్టించేవాళ్ళు, పోలీసు అధికారుల సంఘాలతో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ సంఘం నోరు మెదపదు. అంటే వీళ్ళకి సమ్మగా ఉంది, జగన్మోహన్ రెడ్డి తిడితే బాగుంటుంది వీళ్ళకి, సంఘాలకి. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కూడా వదిలేసి ఊరుకుంటే ఏమనుకోవాలి? గతంలో కూడా ఇట్లాగే మాట్లాడాడు. 4 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందంటే ఆ తర్వాత 4 రోజుల్లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే 2 నెలల్లో కూలిపోతుంది, 4 నెలల్లో కూలిపోతుంది అంటే ఇతని ధైర్యం ఏంటి? పట్టుకొని కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. విద్రోహం, ప్రభుత్వాన్ని కూల్చివేత కుట్ర పన్నుతున్నాడని కేసు పెట్టాలి ఇతని మీద. ఇలాంటివి చేయకుండా మేము అరికడతాం, మేము రాకుండా చూస్తాం అంటే జనం సాటిస్ఫై అవ్వరు. Like, share and subscribe to Rajaniti channel.